నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్మశాన వాటికలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. గూడూరుకు సంబంధించిన గాంధీనగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. టిట్కోకు సంబంధించిన గృహాలలో నివాసం ఉంటున్నాడు కారు డ్రైవర్ రషీద్. ఆ రషీద్ను నిన్న రాత్రి టిఫిన్ కోసం బయటకెళ్లిన ఆ రషీద్ని కత్తులతో పొడిచి అతి దారుణంగా కొంతమంది దుండగులు చంపినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే క్లూస్ టీంతో ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరించి ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే మొత్తానికి తెలుస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక శ్మశాన వాటికలో యువకుడిని హత్య చేశారు. టిఫిన్ కోసం బయటికి వెళ్ళిన వాడిని మరి శ్మశాన వాటిక దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లారా, పట్టుకెళ్లారా, లేకపోతే ఆ ఏరియాలో మాటు వేసి అతను చంపారా ఏంటి అనేది మరిన్ని వివరాలు మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు. గయాజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్, చెప్పండి, అయినా ఆ శ్మశాన వాటిక దాటుతున్న సమయంలో అక్కడ ఒక మాటు వేసి ఆయనను పట్టుకొని ఆయనను చంపే ప్రయత్నం చేశారా, లేకపోతే అక్కడికి తీసుకెళ్లారా ఏంటి? కళ్యాణ్, గూడూరులో దారుణం చోటు చేసుకోవడం జరిగింది. అయితే గూడూరు నగరంలో శ్మశాన వాటిక సమీపంలో రషీద్ అనే ఓ యువకుడిని రాత్రి అతి దారుణంగా హత్య చేసి అక్కడ కాలువ పక్కన, రోడ్డు పక్కన పడేసి వెళ్లడం జరిగింది. ఉదయాన్నే చూసుకుంటే ఆ రషీద్ ఒక రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే రషీద్ గూడూరులోని టిట్కో హౌసెస్ లో నివాసం ఉంటున్నాడు. ఇతను కారు డ్రైవరు. అయితే రాత్రి 9 గంటల సమయంలో అతను టిఫిన్ తీసుకొని వస్తానని ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. తర్వాత బయట నుంచి రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడ పోయాడు, లేదంటే ఎక్కడైనా, మామూలుగా ఇతను ఏంటంటే కార్ డ్రైవర్ కాబట్టి ఏదైనా బాడిగలు వస్తే వెళ్ళిపోతుంటాడు. అయితే అదే విధంగా వాళ్ళు అనుకోవడం జరిగింది. అయితే ఉదయం చూస్తే వాళ్ళ రషీద్ శవమై తేలడంతో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పోయి చూశారు. సుమారు ఒక 15-20 పోట్లు, కత్తిపోట్లు అతను శరీరం మీద ఉన్నాయి. అయితే ఒక పథకం ప్రకారం అతన్ని హత్య చేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కొద్దిసేపటి కిందట పోలీసు జాగిలాలు, అదేవిధంగా క్లూస్ టీం కూడా రంగప్రవేశం జరిగింది. అదేవిధంగా గత 2 రోజుల కిందట రషీదు అదేవిధంగా మరికొంతమంది గొడవ పడినట్లు కూడా తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ కోసం కూడా పోలీసు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు దీని మీద లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కళ్యాణ్, రైట్ గయాజ్, మొత్తానికైతే ఆ దుండగులను ఎవరినైనా పట్టుకున్నారా? ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ విషయం ఇప్పుడే పోలీసులు రంగప్రవేశం చేసింది. అయితే పోలీసు జాగిలాలు కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో వస్తాయి. అయితే ఇవి పోలీసు జాగిలాలు బట్టి ఇవి ఎక్కడికి పోతాయి, లేదంటే కార్ స్టాండ్ వద్దకు వెళ్తాయా, లేదంటే హంతకులు సంబంధించిన ఇళ్ల వద్దకు వెళ్తాయని చూడాలి. అది ఏదేమైనా సాయంత్రం లోపు పూర్తి సమాచారం తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది వాళ్ళ బంధువులు, అదేవిధంగా రషీద్ సంబంధించిన కొంతమంది స్నేహితులు కూడా చెప్పడం ఏంటంటే రషీదు మహిళతో సంబంధాలు ఉన్నాయి, బహుశా వాళ్లే ఈ హత్యకు పథకం పడి కుట్ర చేసి ఉంటారని కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ స్టాండ్ లో కొంతమంది డ్రైవర్లతో కూడా గొడవలు ఉండే. అంటే ఈ ఇరువురిని అనుమానితులను కూడా పోలీసులు ఈ పార్టీకే స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. అయితే వాళ్ళని విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు అసలు ఈ హంతకులు ఎవరు అనేది తేలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కళ్యాణ్, గయాజ్, ఇతనికి భార్య పిల్లలు ఉన్నారా? ఇతనికి వివాహం అయిందా? ఇతనికి వివాహం కాలేదు, అన్మ్యారీడ్. అయితే ఇతను తల్లిదండ్రులు మాత్రం ఉన్నారు. ట్యాక్స్ డ్రైవర్ గా ఉంటూ జీవనం సాగిస్తా ఉంటాడు. అయితే ఇతనికి మరో మహిళతో సంబంధాలు ఉన్నట్లు వాళ్ళ స్నేహితులు కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ఆ మహిళకు సంబంధించిన వాళ్ళు కూడా 1-2 సార్లు అతనికి మందలించడం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. బహుశా దానికి సంబంధమే ఈ హత్య జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కళ్యాణ్,
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. మొత్తం మీదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ కోసం బయటికి వెళ్ళిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా అతి కిరాతకంగా అతన్ని చంపేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ విజువల్స్లో చూడొచ్చు, ఒక శ్మశాన వాటిక దగ్గర తన బైక్ కూడా చెట్ల పొదల్లో అలా పడేసి ఉంది. మొత్తానికైతే ఒక వివాహేతర సంబంధం ఏదైతే ఉందో ఆ వివాహేతర సంబంధం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. తన మిత్రులు కూడా తనకు ఒక వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి చెప్పుకొచ్చారని తెలుస్తుంది.